ఒకసారి కంపెనీ ఫోటోస్ తీసుకున్నాను. ఓకే అండి చెప్పండి. ఫోటోలు ఏమన్నా మాట్లాడేటప్పుడు తీసుకోండి. చంద్రూరు కన్సెన్సీ, గోదావరి, ఏలూరు కాలువ. తగిన కాలువల గురించి కూడా మీరు మాట్లాడారు. చేసింది మాట్లాడకపోతే తవ్వావు, దగ్గరుండి తవ్వించావు, కిలోమీటర్లు తవ్వించాను, లక్ష తవ్వించాను, దానికి ఖర్చు పెట్టాను చెప్పాలిగా. గోదావరి, ఏలూరు కాలువ, పోతునూరు డీసీగా నేను ఉన్నాను. నా పేరు ఎమ్మెల్యే రాంబాబు. మేము వచ్చిన కాడి నుంచి గుండుగోలు దగ్గర కానీ సత్యనాపురం దగ్గర కానీ మ్యాట్లు వేసిపోయి ఉంటే మా ఎమ్మెల్యే గారు ఆదేశాల ప్రకారం ఏ గ్రాంటు లేకుండానే రైతులు ఇబ్బంది లేకుండా తాగునీరు సాగునీరు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఆ రోజున దాని నిమిత్తం ఏ రోజున కూడా సాగునీరు ఇబ్బంది లేకుండా 10 ఎకరానికి దాడో కానీ సారో కానీ చేయడం జరిగింది. కానీ వాడు కొంతమంది వాడు వచ్చి ఎక్కడో మూల సౌడు చేను లాస్ట్లో ఉంటే అది ఎండిపోయిందని మా మీద వరదలుతున్నారు. దానికి అది రాజకీయం తప్పితే ఇంక వేరేం కాదు. ఇవాడ కూడా అందరికీ ఏ ఆకమడి అనకుండా కూడా చూసే బాధ్యత మా ఎమ్మెల్యే గారు తీసుకుని మమ్మల్ని వెనకాల పుష్యం పెట్టి చేపుతున్నారు. దీంట్లో రాజకీయం లేదంటేనే రైతు వారు అంటేనే వీళ్ళు ముందుకు వచ్చి మమ్మల్ని చేస్తున్నారు. గతంలో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూసుకోండి. కాలువ ఆ రోజున ఎలా ఉంది, వాడు ఎలా ఉంది. 1922లో 3 కోట్లు అప్పు చేశారు. మేము ఎంత అప్పు చేశామో అప్పుడు ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు. 22లో ఎక్కడ అప్పు చేశారో 3 కోట్లు అప్పు చేశారో చెప్పానండి. మేము రెడీగా ఉంటాం దాని కౌంటర్ అవడానికి. వాడు ఎంతమంది జరిగిందో చెప్పానండి. ఇవాళ మా ఊరు వచ్చి మా రైతులందరినీ రచ్చగొట్టి మా మీద స్కూల్లో చూస్తున్నారు. అది పద్ధతి కాదు. మేము 10 ఎకరాలు అనుకోవడానికి చూస్తారు. మేము రెడీగా ఉన్నాం. పోలవరం పట్టు నీళ్ళు ఇవ్వలేదు అంటున్నారు. వాడు 5 జిల్లాల నీళ్ళకి వెళ్ళే నీళ్ళు అయ్యి వాడు ఎరిగినా అని చెప్పి 10 రోజుల నాడు గోదావరి వాటర్ వచ్చింది. అందుముందు గోదావరి కూడా అది డెడ్ స్టోరేజ్లో ఉంది. ఆ 10 రోజుల నుంచి నీళ్ళు ఇచ్చాక ఇప్పుడు సాగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ సాగు ముందుకెళ్తుంది. ఎక్కడ ఏ జిల్లాలో వర్షపాతం లేదు కాబట్టి ఉన్న జిల్లాలకు కూడా సీఎం గారు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మేము కూడా వాడ జరిగిన దానికి ఏదన్నా ఉంటే మేము పెంచడానికి రెడీగా ఉన్నాం. ఆ 4 ఎకరాలు 5 ఎకరాలు తప్పితే ఆ సౌడు చేయను ఆ చెరువు పక్కన ఎండబెట్టి మమ్మల్ని తీసుకొచ్చి రాజకీయంగా చేస్తున్నాం తప్పితే మినహా ఇక్కడ ఏం ఇబ్బంది లేదు. అందరి చేతులు తొందరలో అందరూ తడిసిపోతాం, ఇబ్బంది లేకుండా చేస్తాం. ఏ ఆకమడి ఉన్నా రైతులు మా దృష్టికి వస్తే ప్రత్యేకంగా నీరు పంపించాం, మేము చేసి పెడుతున్నాం. దాంట్లో ఇది లేదు. దీంట్లో ఎమ్మెల్యే గారిని ఇంకో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. దానికి అవకాశం లేదు. దానికి ఇది లేకుండా మేము చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఏ ఇబ్బంది లేకుండా చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మాది దెందూరు నియోజకవర్గం అండి, దోసపాడు గ్రామం. నేను నీటి సంఘం ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆవిడ కూడా నేనే చేశాను. గౌరవనీయులు ఇప్పుడు ఎమ్మెల్యే గారి సహకారంతో వైఎస్డీసీ కూడా నేనే. ముందుగా నా పేరు అత్తలూరు శ్రీనివాసరావు గారు. ఇక్కడికి ముందుగా ఇక్కడ మాట్లాడడానికి కొంచెం సిగ్గుపడాల్సి వస్తుంది. ఎందుకంటే అబ్బాయి చౌదరి గారు పొద్దున ఊళ్ళోకి వచ్చి దాళవాకి నీళ్ళు అందించలేకపోతున్నాం అంటున్నాడు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలుతులా. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం కదా. ఆయనకి రైతుల గురించి, రైతుల సమస్యల గురించి, బోధులు ఎలా ఉంటాయి, కాలువలు ఎలా ఉంటాయి, తర్వాత చెక్ డౌన్లు ఎలా ఉంటాయి, ఎలా కట్టాలి, ఎలా వర్క్ చేయాలని ఆయన చేయలేదు కదా. 5 సంవత్సరాలు కూడా ఆయన చేయలే. ఎందుకంటే ఆయన ఏదో లండన్ నుంచి వస్తాం, ప్యాకెట్ లాంటి చూడటం, కోడి పందాల దగ్గర డబ్బులు తీసుకుంటాం, తర్వాత చేపల చెరువుల దగ్గర డబ్బులు వసూలు చేయటం, లక్షల కోట్లు మింగేశారు కదా అబ్బా కొడుకులు ఇద్దరు కూడా. ఆయనకు తెలియదు. మా ప్రభుత్వం వచ్చినాక ఈ రైతాంగానికి మా చంద్రబాబు గారు, మా ఎమ్మెల్యే గారి చొరవతో మేము ఇచ్చాం డబ్బు. ఏమిటాయా నువ్వు మాట్లాడుతున్నావు? పొద్దున నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఏం తవ్వావు? 5 ఏళ్ళు ఏం చేశావు నువ్వు? ఒక పాలన మట్టేసావా నువ్వు? ఒక కాలువ తవ్వావా నువ్వు? ఏం చేసావు నువ్వు? మాట్లాడుతున్నావా నువ్వు? రైతాంగంతా సర్వనాశనం చేశావు. ఎవరికైనా సరే నువ్వు ఒక్క రైతుకి డబ్బు పడలేదని మా ప్రభుత్వం నువ్వు చెప్పగలవా? 3 నెలలకి ఇచ్చావు, 6 నెలలకి ఇచ్చావు. అసలు ఇవ్వలేకపోయావు రైతులకి. నానా కష్టాలు పడ్డారు. ఒక గోంచెంచి ఇవ్వలేకపోయినాడు. నువ్వేం మాట్లాడుతున్నావయ్యా? తాగొచ్చి మాట్లాడతావు నువ్వేమన్నా?
10 మంది బోకర్లు వేసుకుని 10 మంది రౌడీయుధాలు వేసుకుని సెటిల్మెంట్లు బ్యాచీలు వేసుకుని కాలాల మీద తిరుగుతావా? పొద్దునే తేల్చేసేవాళ్ళు నీ వ్యవహారం. మా నాయకుడు, అది మాకు సంస్కృతి కాబట్టి మేము ఆగాం. ఈ ప్రస్తారం మీకు తెలియబోతుంది. ఏంటి టైం ఇస్తున్నామంట? నీకేమైనా లండన్లో నీళ్ళు తక్కువైనా? నీ ఇంటికి ఏమైనా పంపమంటావు నీళ్ళు? ఏం మాట్లాడుతున్నావా? వర్షాకాలం లేక ఒక 5-6 రోజులు ఇబ్బంది పడ్డాం. ఇబ్బంది పడినప్పుడు దాన్ని మా డీసీ గారు, మా ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారితో 3 సార్లు మీట్ అయ్యి స్వయాన కలెక్టర్ గారిని కూడా తీసుకెళ్ళి మేరకేరియాకి వెళ్ళి తూములన్నీ కట్టుకొచ్చి రైతాంగాన్ని వాళ్ళు నీళ్ళు అందిస్తుంటే నీ ఇష్టం వచ్చినట్టు మీ నాయకుడేదో నువ్వు ఊళ్ళో తిరగట్లేదరా, లండన్లో ఉన్నారా అని కేకలై బట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి వచ్చి సౌడు చేను, ఒక చేపల చెరువు పక్కన ఎండిపోయిన 4 ఎకరాలు చదువుల చేను తీసుకొచ్చి దాన్ని చూపిస్తావా? నువ్వు మొగడు అయితే దోసపళ్ళు వచ్చి 1 ఎకరం తడలేదో చూపించు, నీ కాలు కింద దూరిపోతావు అబ్బాయి చౌదరి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడతావు? చేతగానటువంటి నీ నాయకుడు, చేతగానటువంటి నీ ప్రభుత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎవరి మీద వేస్తావు? 24 గంటలు మా ఎమ్మెల్యే గారు ప్రజలతో ఉంటారు. 24 గంటలు ఎనీ టైం ప్రజలతో మాట్లాడతారు. ఏ ఇబ్బంది వచ్చినా సరే రైతులు మేము సహకారంగా అందిస్తున్నాం. మా సొంత డబ్బులతోటి గెలిచిన వెంటనే 4 రోజుల్లో 4 రోజుల్లో కాలంలో పెట్టాం కదండి డీసీ గారు. మనం ఏడ్చా 2 సార్లు. రిటైర్డ్ ఉపాధ్యాయుని ప్లస్ నాకు వ్యవసాయం ఉంది కూడా, నేను రైతుగా వ్యవసాయం చేస్తున్నాను. గతంలో మనం ఎంత ఇచ్చాం? గతంలో ఈ 5 సంవత్సరాలు, అంతకుముందు 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో శాసనసభ్యుగా ఉంటూ ఎన్నిసార్లు ఈ కొవ్వల గ్రామాన్ని కానీ ఈ ఆయకట్టు ప్రాంత రైతుల యొక్క ఇబ్బందులు కానీ గమనించాలని మనం చేసుకోవాలి. మనం ఏదో చెప్పేసాము, కథలు చెప్పి మెప్పించాము అంటాం కాదు. మనం ఎంత చేసాము, వాళ్ళని చేశారు, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అనే విషయం కూడా ఒకసారి ఆలోచించాలి. ఆయన శాసనసభ్యుడు చేయడం కాదండి. గతంలో గుండుగోల దగ్గర బ్రిడ్జి కడితే చాలా వేస్ట్ కానీ లేకపోతే కంకర కానీ గ్రావెల్ అని మిగిలి చెల్లిపోయారు. అక్కడి నుంచి మాకు నీళ్ళు రావట్లా. అయినా ప్రభుత్వం అనుమతి తీసుకోకుండా గౌరవ శాసన చంద్రనేని ప్రభాకర్ గారు ఆయన సొంతంగా మీరు ఎట్టి పరిస్థితులు లక్షల రూపాయలు ఖర్చు అయినా సరే మనం చేయాలనే ఉద్దేశంతో జేసీబీలు పెట్టి రైతు సంఘాల ద్వారా, గ్రామాల ద్వారా ఆ డస్ట్ని తీసి ఇవాళ కూడా నీరు నడిపించారు. ఏమండి ఒకసారి ఆలోచించండి. ఎన్నో ప్రభావం ఉందని మీకు తెలుసు, చదువుకున్న వ్యక్తి ఆయనకి తెలుసు. ఎన్నో ప్రభావంతో మన ఒక్క దేశమే కాదండి, కొన్ని దేశాల్లో ఆసియా కంట్రీలోనే టైర్లు కాలిపోతున్నాయి. అట్లాంటి పరిస్థితి. కృష్ణ, దెందులూరు మండల తెలుగుదేశం పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు దెందులూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు కొఠారి అబ్బాయి చౌదరి గారు మా కోల గ్రామం ఇచ్చేసి, మా కోల గ్రామానికి సుదీర్ఘ దూరంలో ఉన్నటువంటి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక పొలాన్ని సందర్శించారు. ముఖ్యంగా దీంట్లో అందరికీ తెలిసినటువంటి విషయం, గోదావరి కాలువకి చివర ఉన్నటువంటి గ్రామం మాది. ఈ గ్రామానికి చివర ఉన్నటువంటి పొలము ఈ రోజున అబ్బాయి చౌదరి గారు సందర్శించినటువంటి పొలం. ప్రపంచవ్యాప్తంగా ఎలినో ప్రభావం ఉందనేటువంటి విషయం అందరికీ తెలుసు. ప్రకృతి సహకరించినప్పుడు మానవ మాత్రుడు ఏమీ చేయలేడనేటువంటిది యథార్థమైన సంఘటన. ప్రకృతి విలయతాండం చేస్తున్నప్పుడు ఎమ్మెల్యేలైనా, ముఖ్యమంత్రులైనా, ప్రధానమంత్రులైనా ఎవరు చేసేది ఏమీ ఉండదు. జనరల్గా మనం అంటూ ఉంటాం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని. జగన్మోహన్ రెడ్డి మాటలకు అర్థాలే వేరులే. జగన్మోహన్ రెడ్డి 2019లో అమరావతి రాజధాని నేను ఎక్కడ ఇల్లు కట్టుకుంటాను అన్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సాక్షాత్తు శాసనసభ సాక్షిగా 3 రాజధానులు అని ప్రకటించాడు. అంటే అక్కడ ముందు ప్రకటించినటువంటి అమరావతిని వదిలేశాడు. ఆ మాటకే అర్థం అదే. ఇప్పుడు అదే బాటలో అబ్బాయి చౌదరి గారు కూడా ప్రయాణిస్తున్నాడు. ఈయన మాటలు కూడా ఆడవారి మాటలకు అర్థాలే వేరేడనేటువంటిది వర్తిస్తుంది. నేను రాజకీయాల కోసం రాలేదు అని అన్నాడు. నువ్వు ఒక రాజకీయ పరామర్శ కోసం వచ్చావు, ఒక రాజకీయ పార్టీ కార్యకర్తను ఓదార్చడానికి వచ్చావు అనేటువంటిది నిజమా కాదా అని నేను తెలియజేస్తున్నా. నేను అడుగుతున్న అబ్బాయి చౌదరి గారు మిమ్మల్ని, ఎన్ని వందల ఎకరాల కోవల్లో ఎండిపోయినాయి, ఎన్ని ఆకుమళ్ళు నీరు అందలేదు. నువ్వేదో రాజకీయ ప్రేరేపిత కారణంగా, నీ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాల కారణంగా
నేను కూడా రాజకీయాల్లో బతికే ఉన్నానని చెప్పి చెప్పుకోవడం కోసం ఈ రోజున లండన్లోంచి వచ్చి ఒక పరామర్శ చేయడానికి రాజకీయం అనేటువంటి కార్యక్రమంలో కార్యకర్త అనేటువంటి ముసుగులో ఈ యాత్ర చేపట్టావు. మీరు మా ఎమ్మెల్యే గారిని విమర్శిస్తూ మాట్లాడారు. ఎమ్మెల్యే గారు నిజమే నిన్న కలెక్టర్ మీటింగ్ పెట్టారు, కలెక్టర్ సమావేశం పెట్టారు. ఆ సమావేశంలో రైతులతో మాట్లాడారు. ఏలూరు రూరల్ మండలం, పెదపాడు మండలం, దెందులూరులో కొంత భాగంలో ఉన్నటువంటి రైతులకి ఆరుతడి పంటలు వేసుకోండి, ప్రకృతి మనకు అనుకూలంగా లేదని ముందు హెచ్చరిక జారీ చేశారు. ఈరోజు నువ్వు వెళ్ళినప్పుడు ఒక మనిషిని ఆకుమడితోనే సరిపెట్టుకున్నాడు, పోలే వరకు నీళ్ళు అయితే అందినయ్యి, నువ్వు ఆకుమడితోనే సరిపెట్టుకున్నావు అంటే ఆకుమడి పోసినోడు కూడా ఊడి చేస్తే పోలేలాగానే ఈయన కూడా ఆకుమడివాడు కూడా పోవాలి అనేటువంటి భావన నీకుంది. ఎమ్మెల్యే గారు పట్టిసీమ నుంచి మీరందరూ దాన్ని ఒట్టిసీమ అన్నారు. ఆ పట్టిసీమే ఈ రోజున కృష్ణా జిల్లాకు కానీ, ప్రకాశం జిల్లాకు కానీ, నెల్లూరు జిల్లాకు కానీ తాగునీరుకి ఉపయోగపడుతున్నటువంటి జరిగింది. మీరేదో కొప్పులవారి గుడి దగ్గర లాకులు ఎత్తి గతంలో నీళ్ళు అందించామని చెప్తున్నారు. ఆ నీళ్లు రావడానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఆ పట్టిసీమ నుంచి వచ్చే నీళ్లు కాదా మీరు మలుచుకుందే? మీకంటే ముందు చింతమనేని ప్రభాకర్ గారు కూడా ఆ పట్టిసీమ వాటర్ని లాకుల ద్వారా అందించిన సందర్భాలు అనేక ఉన్నాయి. రైతులకి నీళ్ళ ఎద్దటి వస్తే కృష్ణా కాలువ కెనాల్ దగ్గర ఉన్నటువంటి లాకుల్ని పరుగులతో పగలగొట్టిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా మోటార్లు పెట్టి రైతులకి నీరు అందించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన సొంత డబ్బులతో కొని పైపు లైన్లు వేసి వాటర్ తోడితే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పైపు లైన్లు కూడా మీరు ఎత్తుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. అనేకమైనటువంటి సందర్భాలు మీయి. రైతు పక్షపాతి ప్రభుత్వం. నిజంగా ఇది మంచి ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం కాకపోతే ఈ రోజున కోవల్లో నీ హయాంలో జరిగినటువంటి వికలాంగుల పెన్షన్లలో ఒక్కొక్కరు 6,000 పొందుతూ ఇప్పటికి కూడా 75 మంది తీసుకుంటున్నారు. వాళ్ళు సిగ్గుపడాలి. వికలాంగులు కాకుండా రోజుకు 2 పూట్ల పనికి వెళ్తా